ఆయనకి జరిగిన పట్టాభిషేకం ఏంటో తెలుసా? ముఖం మీద ఉమ్మేశారు. ఒక మనుష్యుడికే ఇంత రంగరంగ వైభవంగా మనుష్యుడికి ఇంత పట్టాభిషేకం జరిగితే ఆయనకి జరిగిన అక్షరాల భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఉన్నవాడు, కోటాను కోట్ల నక్షత్రాలు కలిగించినవాడు, వజ్రాలకి వైడూర్యాలకి కారకుడు, అట్టివాడు భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బతికితే ఆయనకి చెలించిన ఆ యొక్క పట్టాభిషేకం ఉమ్ముల చేత పట్టాభిషేకం చేశారు. మాసిన వస్త్రాల చేత పట్టాభిషేకం చేశారు. ప్రపంచంలో ఎవరికి జరగనంత దేనత్వంలో పట్టాభిషేకం జరిగింది. ఈ ఎలక్షన్ తర్వాత అధికారికంగా ఎన్నైతే ఈది నెంబర్కైనా గౌరవం ఉంటుందండి. పంచాయతీ ప్రెసిడెంట్కైనా చాలా గౌరవంగా పట్టాభిషేకం జరుగుతుంది. ముఖ్యమంత్రికి గవర్నర్ ద్వారా పట్టాభిషేకం జరుగుతుంది. కేంద్ర మంత్రులకి గవర్నరు, ఆ పైన అధికారుల చేత పట్టాభిషేకం జరుగుతుంది. కానీ లోకల్లో ఉన్న ఒక నెంబర్కి జరిగేంత పట్టాభిషేకం కూడా యేసుక్రీస్తు వారికి జరగలేదు. చాలా దీనంగా, కడు దీనత్వంతో, దిగువ మనుషుల కన్నా అధ్వానంగా యేసుప్రభు వారికి పట్టాభిషేకం జరిగింది కాదు, అలా జరగాలని నేను ఇష్టపడ్డాను. ఎందుకు ప్రభు అంటే ఒక మాట ఉంది ఆయన దగ్గర, నీ కోసం చెప్పండి, నా కోసం. ప్రభు నువ్వు ఎందుకు వజ్రాలను కడిగించావు, బంగారాలను కడిగించావు, ఈ అన్నిటికీ సమస్త భూమి నీదే కదా, నువ్వెంత దీనత్వం ఏంటి ప్రభు అని అడిగితే ఆయన అంటాడు, ఈ దీనుల దగ్గరకు వచ్చి నేను దీనంగా ఉండాలనుకున్నాను కనుక అంత తగ్గించుకున్నాను. నేను అడుగుతున్నానండి, మనమే కనుక ఈ సంఘం మొత్తానికి నువ్వే పెద్దవే అని మిమ్మల్ని ఎవరినొకరిని పెట్టాను అనుకోండి, మీరేం చేస్తారు? లార్డ్లా ఫీల్ అవుతాం. ఏం చేస్తాం? ఏంట్రా అది ఇంకా మడతట్లేదేంటి? గౌరవం లేకుండా పోతుంది, సభ గౌరవం లేదు. ఎంత బిల్డప్ ఇద్దాం, నలుగురు ఉన్న దగ్గరే మనం ఎంత బిల్డప్ ఇద్దామండి. నేను అడుగుతున్నాను, ప్రపంచాన్ని కలగజేసిన వాడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు పేదోళ్ళ కన్నా కడు పేదరికంలో దిగిపోయించాడంట. బాధాకరమైన విషయం, ఈ ప్రపంచానికి జరిగిన ఏ పట్టాభిషేకం కన్నా అన్నిటికన్నా లాస్ట్ ప్లేస్లో ఉండేది అయిందే. ఎవరికి తెలియని మినిస్ట్రీ చేయడానికి వచ్చాడు. 2 పాయింట్స్ గుర్తుపట్టండి. 30 సంవత్సరాలు సైలెంట్ మినిస్ట్రీ చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు. అది నిశ్శబ్దమైన పరిచర్య. 3.5 సంవత్సరాలు సౌండ్ మినిస్ట్రీ చేశాడు, బహిరంగ పరిచర్య. 30 సంవత్సరాలు నిశ్శబ్దమైన పరిచర్య, 3.5 సంవత్సరాలు ఇదిగో బహిరంగ ప్రకటనతో కూడుకున్న పరిచర్య. ఈ 2 పరిచర్యలు జరుగుతున్నప్పుడు 30 సంవత్సరాల పరిచర్య ఏం చేశాడు? అది కనబడిన పరిచర్య, నిశ్శబ్దమైన పరిచర్య. ఆయన 2 స్థలాల్లో ఉంటాడు. ఆ 30 సంవత్సరాల పరిచర్యలో ఆ 2 స్థలాల్లో మనం కూడా ఉంటాం. ఆ 2 స్థలాలతో కూడుకున్న పరిచర్య ఏంటి? ఆ 30 సంవత్సరాల పరిచర్య. 1 ఇంట్లో ఉంటాడు, 2 చెప్పండి, తన తండ్రి కాని తండ్రి పనిచేసే రంపపు కొట్లో పనిచేసే దగ్గర ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? 1 పనిచేసే స్థలంలో ఉంటాడు, 2 చెప్పండి ఇంట్లో ఉంటాడు. ఈ 2 ప్లేసుల్లో సైలెంట్ మినిస్ట్రీ చేశాడు. అంటే ఆయన ప్రవర్తనే మినిస్ట్రీ, ఆయన వ్యక్తిగత జీవితం. నేను మళ్ళీ అడుగుతున్నాను, మన ఇద్దరం లేదా నువ్వైనా నేనైనా ఎవరైనా మనమందరూ 2 స్థలాల్లో గడుపుతాం. ఎక్కడ చెప్పండి? 1 ఇంట్లో ఉంటాం, లేకపోతే పనిచేసే స్థలంలో ఉంటాం. ఈ 2 దగ్గర దేవుడు మనల్ని చూస్తాడంట. నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావు? బాత్రూంలో కూడా ఫోన్ అట్టుకెళ్ళిపోతున్నావు, చూస్తాడు ఆయన. నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావు? నువ్వు మొబైల్ ఆన్ చేసుకుని ఇంటికి వెళ్ళి ఏం చేస్తున్నావు అంటే, యేసుక్రీస్తు వారు సశరీరిగా ఇలలోనికి వచ్చినప్పుడు తన ప్రియసుతుడు తన ఇంట్లో తన వ్యక్తిగత దినచర్యల్లో తన తండ్రికి చాలా నమ్మకంగా ఉన్నాడు. మనకి సేఫెస్ట్ ప్లేస్ ఏంటి చెప్పండి? మనకి అత్యంత సురక్షితమైన స్థలం ఏంటి చెప్పండి? మన ఇల్లే కదండి. మన ఇంట్లో చాలా ఓపెన్గా ఉంటాం. కానీ ప్రభు చెప్తున్నాడు, నేను అక్కడే చూస్తాను, నేను నీ బెడ్రూమ్లో చూస్తాను, నువ్వు నిద్రపోయే మంచం మీద చూస్తాను, నువ్వు ఎలా ఉన్నావో చూస్తాను, నీ మొబైల్ వాడకం చూస్తాను. నేను మళ్ళీ చెప్తున్నాను, తన తండ్రికి తన కొడుకు తన కుమారుడు ఆ స్థలంలో చాలా నమ్మకంగా ఉన్నాడు. సైలెంట్ మినిస్ట్రీ అంటారు. 2,
ఆయన పని చేసే స్థానంలో ఉంటాడు. ఎక్కడ? తన తండ్రి కాని తండ్రికి ఒక కొట్టు ఉంది, రంపపు కొట్టు లేదా రంపపు పొట్టు మధ్య పనిచేస్తాడు. అక్కడ ఉంటాడు. అక్కడున్న ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు యోసేపు గారు ఉన్నారు, తన కొడుక్కి కొంత టైము ఈ దుకాణం అప్పగించి వెళ్ళాడు అనుకోండి ఏం చేస్తాడంటే నమ్మకంగా పనిచేస్తాడు. ఒక వస్తువు తయారు చేస్తే మరి చరిత్రలో కొంచెం ఒక టాక్ ఉంది, యేసుప్రభు వారు తయారు చేసిన బల్ల అని. అది ఎంతవరకు అనేది దాని మీద ఎప్పుడు డిబేట్ చేయలేదు, కానీ ఒకవేళ ఏమైనా డిస్కషన్ చేస్తే తేలొచ్చు. ఆయన చేసిన వస్తువట చాలా నాణ్యంగా ఉంటుంది. తన తండ్రికి సహాయకుడిగా ఉన్నప్పుడు చాలా నాణ్యమైన పని. నేను అడుగుతున్నాను, ఏదన్నా పని అప్పగిస్తే తినంగా చేస్తాం మనం, ఇంకోసారి చెప్పించుకునేలా చేద్దాం మనం. ఆ గిన్నె కడుగు అంటే అది కడగలేదని మనకు అర్థమవుతుంది, అలా ముంచి అలా తెచ్చేస్తారు. ఈ బరకామై ఆ బరకాన్ని సిరిగిపోవడానికే కారణం మనం అవుతాం. ఆ కుర్చీ అయ్యి అది ఇరిగిపోవడానికి కారణమవుతాం. నేను అడుగుతున్నాను, యేసుక్రీస్తు వారు తన తండ్రి కాని తండ్రి దగ్గర పనిచేస్తే నమ్మకంగా పనిచేస్తాడు. నేను అడుగుతున్నానండి, ఎవరైనా ఒక వ్యాపారం నీకు అప్పగించి వెళ్ళిపోతే ఆ వ్యాపారంలో నువ్వు నమ్మకంగా ఉండగలవా? సైడ్ వేస్తావా? చెప్పు. ఖచ్చితంగా అడుగుతున్నాను, ఎవరైనా నీ దగ్గర డబ్బులు ఒక వ్యాపారాన్ని దగ్గర పెడితే నువ్వు నమ్మకంగా ఉండగలవా? ప్రభు ఉన్నాడు. తండ్రి కాని తండ్రి తన వ్యాపారాన్ని అప్పగిస్తే నమ్మకంగా ఉన్నాడు. ఆయన ఒక వస్తువు అమ్మితే ఎలా అమ్ముతాడు? కష్టానికి ఎంతైతే హెచ్చించారో ఆ వెలకి అమ్ముతాడు తప్ప 10 రూపాయల వస్తువుని 110కి అమ్మడు. 10 అంటే 10. మనమైతే దారి సాధ్యులు, ఆ సాధ్యులు, ఈ సాధ్యులు, మన సాధ్యులు, అన్ని సాధ్యులు వేసేసి మొత్తం మీద నడుగుతున్నాయి. ఇలాంటి డబ్బు ఉంటుంది అనుకుంటున్నారా? చచ్చిపోయే ముందు ఎవరికి ఇచ్చి వెళ్ళిపోతాం, గుర్తుపెట్టుకోండి. అలాంటిది నిలబడదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక వస్తువు అమ్మిన, ఒక వస్తువు తయారు చేసిన, లేదా తన తండ్రి కాని తండ్రి తన వ్యాపారం తన చేతుల్లో పెట్టిన ఆ నమ్మకాన్ని వమ్ము చేయదు.